ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం షాక్. ఆర్టీసీలో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉద్యోగులను 50% పరిమితం చేయాలి అని కేసీఆర్ రాష్ట్ర సర్కార్ యోచిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సంస్థలో 55 ఏండ్లు పైబడిన వారిని, 33 ఏండ్లు సర్వీసు ఉన్న వారిని ఇంటికి పంపనున్నట్లు సమాచారం. ఇక కొందరిని ఇతర డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేయనున్నారు. ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లకు కొంతమంది డ్రైవర్లను అడ్జస్ట్ చేశారు. సమ్మె తరువాత ఆర్టీసీ విడుదల చేసిన డేటా ప్రకారం 49,733 మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులను సగానికి తగ్గించాలి అని సర్కారు భావిస్తున్నది. మొదటగా వీఆర్ఎస్ అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించనున్నారు. అయితే 2019 సమ్మె టైంలోనే వీఆర్ఎస్ కింద ఉద్యోగులను సాగనంపాలి అని సర్కారు భావించింది. కానీ వివిధ కారణాలతో అది ముందుకు పడలేదు. ప్రస్తుతం వీఆర్ఎస్ కింద పోగా మరికొంతమందిని ఇతర డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేసే ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల స్టాఫ్ కావాలి అని పంచాయతీరాజ్, R&B, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఆర్టీసీకి లెటర్లు రాసినట్లు సమాచారం. ఆర్టీసీ కూడా ఇస్తాము అని తిరిగి లెటర్లు రాసినట్లు తెలిసింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 2,000 మంది డ్రైవర్లు కావాలి అని అడిగినట్లు సమాచారం. ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్కి 3,000 మంది దాకా డ్రైవర్లను పంపించారు. ఆ శాఖ ఇంకా కావాలి అని అడిగింది. డ్రైవర్లతో పాటు కండక్టర్లను ఇతర పనులకు ఉపయోగించుకోవాలి అని భావిస్తున్నారు. వీఆర్ఎస్ డబ్బులను వివిధ మార్గాల ద్వారా సమీకరించాలి అని ఆలోచిస్తున్నారు. ఈ బడ్జెట్లో ఆర్టీసీకి ప్రభుత్వం 1,500 కోట్లు కేటాయించింది. మరో 1,500 కోట్లు బడ్జెటేతర నిధులు సమకూరుస్తాము అని ప్రకటించింది. ఇప్పటికే అనేక చోట్ల ఆర్టీసీ ఆస్తులను లీజుకు ఇచ్చారు. మరికొన్ని చోట్ల ఆర్టీసీ ఆస్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిని లీజుకు ఇచ్చి డబ్బులు సమకూర్చుకోవాలి అని ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇక బస్సుల సంఖ్య తగ్గడంతో ఇప్పుడున్న అన్ని డిపోలు అవసరం లేదనే భావనకు వచ్చారు. దగ్గరలో ఉన్న 2-3 డిపోలను కలిపి 1 లేదా 2గా మెర్జ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఆర్టీసీలో సగం మంది స్టాఫ్ను తగ్గించడానికి కేసీఆర్ ప్రభుత్వం మార్గాలు వెతుకుతున్నట్లు సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.